खतरनाक कॉमेडी शो। Let's welcome Auto Ramprasad and team. DJ Tillu Peru win style veru soke mohina tiru kottadi tin mara. ఈయన బొంకు పెట్టడానికి కారణం తెలుసండి, మన బతుకు బండి నడాలంటే మనకు కావాల్సింది ధనం. అదే ధనంతో మన బండి కొంటే కావాల్సింది ఇంధనం. చిన్నప్పుడేమో కాలేజ్కి వెళ్ళి చదువుకోమంటే చదువుకోలేదు, కాలేజ్ ఎగ్గొట్టి కంటిన్యూగా బంక్ కొట్టేవాళ్ళం. ఇప్పుడు బంకు పెట్టుకున్నాం చూడు. అరే ఖుష్బు గారు బంక్ వస్తారంటే వద్దు వద్దానంటే ఎందుకు? ఒరే అగ్గిపుల్ల వెలిగిస్తేనే బంకు పేలిపోద్ది. ఆవిడ ఫైర్ వస్తే మొత్తం తగలడిపోం. కానీ సార్ పొద్దున్న రాగానే 10,000 కొట్టించాడు. 10,000 కొట్టమన్నారు. 10,000 కొట్టమన్నాడు. మళ్ళీ రెడీ. ఇదే ఫన్. మీ గురించే మర్చిపోయాడు. యాక్చువల్ గుర్తుంది, మీరు నవ్వుతారని మర్చిపోయాడు అంతే. 100 రూపాయలు పెట్రోల్ కొట్టు. చూడడానికి జబర్దస్త్ ఆర్టిస్ట్ లో ఉన్నా, మరి 100 చీప్ గా. మా టీం లీడర్లే 50 కొట్టించుకుంటారు సార్. ఎవడా టీం లీడర్? రాంప్రసాద్ అని 50 కొట్టించుకుంటున్నాడా? అది కారుకి. బండి చాలా బాగుంది. మైలేజ్ ఎంత ఇస్తుంది? 40 ఇస్తుంది సార్. నా దగ్గర పెట్రోల్ కొట్టించుకో 140 ఇస్తుంది. అవును, అలా 100 దోచుకెళ్ళిపోతే అక్కడ 40 అదే ఇస్తుంది. ఇంత దూరం పెట్రోల్ బంక్ పెట్టుకున్నావు, కస్టమర్లు వస్తారా? కస్టమర్లు ఏంటయ్యా, ఒక్కోసారి ఫ్లైట్లు వస్తే ఫ్లైట్ కూడా మనం పెట్రోల్ కొడుతుంటాం. ఫ్లైట్ కి వైట్ పెట్రోల్ కదా కావాలి, అందుకే నైట్ టైం కొడతాం. కలర్ తెలియదు కదా సార్. మీ దగ్గర ఫోన్ పే ఉందా? ఫోన్ పే 100 కొట్టాం కదా, ఫోన్ పే 100 ఇచ్చే. గూగుల్ పే కూడా లేదా? 2 లేవు. అంటే 50 ఉంది. ఓ పంచే రేపు ఇచ్చేస్తా కదా. రేపు ఇస్తా సార్. పక్కా ఇస్తావా? ఇస్తా సార్. బండి నుంచి వెళ్ళైతే రేపు ఇస్తానన్నా కదా. ఏరా నిజం 50 ఉంచుకున్నావు, బండి ఉంచుకోలేవు నువ్వు. ఇక్కడ దొరికారా బాబు? వెళ్ళిపో. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. గాలి కొట్టు. నేను ఎందుకు కొడతా గాలి? పోనీ పంచర్ నేను ఎందుకు వేస్తా? పంచర్ బట్టలు వేసుకున్నావు. పంచరేని కాదరా. ఇవి పంచర్ బట్టలు కాదు, దిస్ ఇస్ సూట్. హలో, ఒక పని నా బండికి స్టాండ్. నేను ఎందుకు వేస్తా బండికి స్టాండ్? అరే ఓ నీకు బండికి స్టాండ్ కాదు, నువ్వు నడు బండి కిక్ కొట్టు పోవాలి. నేను బండికి కిక్ కొట్టాలా? హలో, ఇది సైకిల్ అండి. నువ్వు బండికి స్టాండ్ రాదు. నేను గొడవ సార్ ఇంతకీ నా బండి కిక్ కొట్టలే. బండికి అది సైకిల్ కదండి, కిక్ కొట్టమంటాడు. తాగిస్తున్నాడండి. తాగుపోతే అలాగే బిహేవ్ చేస్తారు సార్. ఇప్పుడు బైక్ కి కిక్ కొట్టాలి అంతేనా? బయలువాలి. చూడండి, కిక్ కొట్టేస్తున్నాను. కొట్టేసా సార్. బండి ఎక్కుతున్నాడు. పెట్రోల్ కదా. ఆపే వెళ్ళిపోండి. ఎక్కడ మీరు వెళ్ళిపోండి. పెట్రోల్ కొట్టు. కొట్టేసాను సార్. ఎంత కొట్టినావు? 200 కొట్టాను సార్. అది పెట్రోల్ కొట్టాను కదా, డబ్బులు ఇవ్వండి సార్. మంచి పిల్లని సార్ ఇందులో డబ్బులు లేవు సార్. అబ్బా నువ్వు కొట్టక ముందు కొట్టిన అనలేదురా. థ్యాంక్ యూ 200 కొట్టినావు. 300 ఇగోండి 300. నన్ను అవలా అని అనుకుంటున్నారా? ఏం లేవు రాయడా. నిజం పైసలు తీపే సార్. నిజం పైసలు ఎందుకు ఇస్తాను సార్? ఏ వారను ఆడితో మనకి ఎందుకు సార్? ఇచ్చేయండి 300. 300 తీసుకో. 300 బొక్క మనకి. గ్లాసులు, గుడాలు, వాటర్ ప్యాకెట్. అబ్బా మందుకు లేవా? మందు, గుడాలు, వాటర్ ప్యాకెట్. గ్లాసులు మిస్ అని. ఏంటి రాను? ఇందాక ఎంత కొట్టినావు పెట్రోల్? 200 కొట్టా. దానిలో 100 తీసేసుకొని 100 ఇచ్చేయి. తీసుకో. అరే ఓటి రాను సార్. చెప్పండి సార్. తాగి ఇంట్లోనే ఉంటలేడు.
అమ్మాయి వచ్చినారా అని తాగుబోతు మూతిలా కట్టే తాగుబోతాడా ఏంటి ప్రాబ్లం ఏంటో మెంతకి ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకొని తాగుతాండయ్యా. సరే సామాన్లు పోతే పోయినాయి, పెద్ద టీవీ అది కూడా అమ్ముకున్నాడయ్యా. టీవీ వచ్చానే అమ్ముతారా? ఎందుకమ్మా మరి? రిమోట్ పని చేయట్లే, అందుకే టీవీ అమ్మేసిన. రిమోట్ కొనుక్కోవచ్చు కదా కొత్తది. అది కొనికిన టీవీ అమ్మిన. ఇంకెన్ని రోజులు గిట్లనే తాగుతావు రా? నీ తాగుడు గడ్డ పెట్ట. బంకులో గొడవ ఏంటి మధ్యలో? పక్కలండి. అబ్బా మా గొడవలో నీ బంక్ ఎందుకు పెట్టినావు రత్తి? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇట్లా కాదు, నువ్వు నా మాట విన్నావు, నేను బతుక, నేను చేస్తాను గింతగానో. అరే అగ్గిపెట్టివే నువ్వు. నాకేంటో కాలుతున్నా, ఎప్పుడు అనరా. ఇంటికి తీసుకెళ్ళమ్మా. రాయ్యా ఇంటికి పోదాము. రాను ఇంటికి రాను. రారు మొగుడు, నీకు చేపల కూర వండి పెడతా. రానే పిల్ల, నీ చేపల కూర కోసం రానే పిల్ల. నీకు మంచి కోటర్ బాటిల్ కొనిస్తారా రావయ్యా? కోటరేసేస్తాను. జల్దీ రా ఇంటికి. వస్తా పో. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. అయిపోయిందా సార్ మీ రికార్డింగ్ డాన్స్? ఇప్పుడు ఎలా వెళ్తే ఏమైనా చీకటి గుండే పొదలు ఏమైనా వస్తాయా? ఒరే ఎవడ లారీ డ్రైవర్ వస్తే సిటీలో దారి అడుగుతారా? నువ్వు ఎట్లా పొదలు అడుగుతున్నావు? సిటీలో అంటే పబ్లిసిటీ అయిపోద్ది కదా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఏం చేస్తుంటారు సార్ అందుకే అసలు? ఇటు నుంచి అటు రోజు సరుకు తిప్పుతా ఉంటాను. అవునా? ఏ సరుకు? అదిగో అదే. ఏ ఏరియాలో వెళ్తుంటారు సార్? రాజమండ్రి మీద పత్తిపాడు, అక్కడ నుంచి కత్తిపూడి, తుని, నర్సీపట్నం, అనకాపల్లి దాకా లేకపోతా. ఏ వైజాగ్ వెళ్ళరా? వైజాగ్ వెళ్తే దొరికేస్తాను. ఈవిడి చేతులు ఏంటి లాంతరు? అంటే అన్ని చోట్ల వెళ్తుండవు కదండి, అప్పుడప్పుడు అందరు వచ్చిన వాళ్ళని చీకట్లో తీసుకెళ్తూ ఉంటాను. చీకట్లో తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆర్పేస్తుంది. ఏంటి లాంతరా? జీవితం. నా సంగతి నీకు తెలియదు, దానికల్లా ఎవరు లేడనుకుంటున్నావా? మొగుడు నేను ఉన్నాను రా. అమ్మ నువ్వు మొగోడు మారా. ఆడవాళ్ళ మీద కొట్టరా? నా మీద చేస్తారు ఈరోజు. అయిపోయినవరు. ఏంటది? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అగ్గిపుల్లు వెలిగిద్దాం. నేర్గిస్తాను రా. ఎలా అనిపించింది మా ఆటో రామ్ ప్రసాద్ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ మనో గారు. ఎక్స్ట్రానరీ. రామ్ ప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పండిస్తా ఉంటాడు. దానికి తోడు సంటి జాయిన్ అయ్యాడు. గుర్తు శాంతి, సన్నీ, దొరబాబు, సుజాత అందరూ బ్యూటిఫుల్ టీమ్. బాగుంది కాన్సెప్ట్, ఫెంటాస్టిక్, సూపర్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. చంటి గారు క్యారెక్టర్ లో మీరు వస్తే అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎంట్రీ వచ్చారు కదా, అప్పటి నుంచి సూపర్. కానీ నాకు ఎక్కడో ఒకే లెవెల్ పోయింది, బట్ ఇట్స్ నైస్. ఎవరు మాట్లాడబోతున్నారు? రామ్ ప్రసాద్ గారి స్కిట్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. మేము చాలా ఎంజాయ్ చేసాం. చంటి గారు మీకు పెద్ద వావ్ ఈ స్కిట్ కి మాత్రం. మీరు నిజంగా తాగేసి వచ్చారా అనుకున్నామండి. లేదు నిజంగా తాగాడు. ఇందుగలదందు లేదని సందేహము వలదు, జబర్దస్తు ఎందెందు చూసినా అందగలదు, విశ్వదాభిరామ వినురవేమ. For now, thank you so much, Auto Ram Prasad and team.